వానికి వామనదేవ్‌కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్‌కి జై, जय पताका स्वामी गुरु महाराज की हरे जय। कृष्ण माता जी, दंडवत प्रणाम। ओम अज्ञानातिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनु नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ईश्वरम्। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी, प्रणामाలు। कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। అందరికీ దండవత్ ప్రణామం। అందరికీ హరే కృష్ణ। हरे ఈరోజు మనం कृष्ण माताजी, दंडवत प्रणामाలు माताजी। హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం। कृष्ण ఈరోజు माता जी మనం दंडवत हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ అందరికీ దండవత్ ప్రణామాలు। ఈరోజు మనం 13వ हरे అధ్యాయం कृष्ण माताजी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ। మాతాజీ ఇంకా అందరూ మ్యూట్ అవ్వండి మాతాజీ, మనం క్లాస్ స్టార్ట్ చేసేద్దాం, ఆల్రెడీ లేట్ అయింది కదా। హరే కృష్ణ। ఓకే, ఈరోజు మనం 13వ అధ్యాయం నుండి 3వ శ్లోకం చూద్దామండి। థీమ్ అదే ఉంది ఇంకా, కృష్ణ ఇస్ ద సోర్స్ అని, కృష్ణ అన్నిటికీ మూలము అనే దానికి ఈరోజు శ్లోకం కంటిన్యూషన్ అన్నమాట। 13వ అధ్యాయం 3వ శ్లోకం। క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ। క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్త జ్ఞానం మతం మమ। ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలుసుకునుము। దేహమును దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము। ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలుసుకొనుము। దేహమును దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము। అయితే ఇక్కడ భగవంతుడు ఆయన దాని గురించి అంటే, మనం ఈ శ్లోకం కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట। భగవంతుడు సుప్రీం అని తెలియడానికి, ఆయన నుండే వస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట। అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారో చూద్దాం। అసలు శ్లోకంలో ఎలా స్టార్ట్ అయిందంటే, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి చ అపి, నేను కూడా ఒక క్షేత్రజ్ఞుడినే। మామూలుగా అయితే దేహంలో క్షేత్రం అంటే ఏంటంటే ఈ దేహము కదా। మనం భగవద్గీత మొత్తం అన్ని సీక్వెన్స్ లో శ్లోకాస్ అన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయం తెలిసింది మనకి। క్షేత్రము అంటే ఈ దేహం అన్నమాట। దేహం అంటే క్షేత్రము అంటే ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్, ఎక్కడైతే మొత్తం అన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయో అలాంటి దాన్ని మనం క్షేత్రము అని అంటాము। అయితే ఆ క్షేత్రము అంటే ఈ దేహం కూడా అలాంటిదే అన్నమాట। దీనిలో రకరకాల ఇంద్రియాలు ఉన్నాయి। ఈ రకరకాల ఇంద్రియాలు, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క చేయడానికి ఒక్కొక్క పని ఉంటుందన్నమాట। అలా ఏంటంటే ఈ మొత్తం ఇదంతా ఒక ఫీల్డ్ అన్నమాట, ఒక క్షేత్రం అన్నమాట ఈ దేహం అనేది। దానికి మనం ఎలా చెప్పుకోవచ్చు అని అంటే, సపోజ్ ఇప్పుడు మనకి ఒక ఏదైనా ఒక బార్బర్ షాప్ ఉందనుకోండి। బార్బర్ షాప్ లో బార్బర్ ఏం చేస్తాడు, ఆ బార్బర్ కి రకరకాల జుట్టు ఉన్న వాళ్ళు వస్తారు, కొంతమంది ఉంగరాల జుట్టు ఉన్న వాళ్ళు వస్తారు, కొంతమంది స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు వస్తారు, కొంతమందికి షార్ట్ హెయిర్ ఉంటుంది, కొంతమందికి లాంగ్ హెయిర్ ఉంటుంది। ఇలా రకరకాల హెయిర్ ఉండేవాళ్ళు, అంటే జుట్టు ఉండేవాళ్ళు వస్తారనమాట అతని దగ్గరికి। అంతేకాకుండా అతను రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడుతారనమాట। సపోజ్ కొంతమంది షేవింగ్కి వెళ్ళారనుకోండి, షేవింగ్ కి సంబంధించిన కిట్ అంతా వాడతారు। తర్వాత ఎవరైనా హెయిర్ కట్ కోసం వెళ్తే ఆయన దగ్గర ఒక కత్తిరి ఉంటుంది, తర్వాత రకరకాల నైఫ్స్, బ్లేడ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట। అంటే ఏంటి, ఆ షాప్ అనేది అతనికి ఆ బార్బర్ షాప్ అనేది ఒక
ఒక క్షేత్రం అన్నమాట. అక్కడ రకరకాల కార్యక్రమాలు, రకరకాల పనిముట్లు వాడి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారనమాట. అలాగే మనకు కూడా ఏంటంటే కళ్ళు, ముక్కు, నోరు ఇలా రకరకాల ఇంద్రియాలున్నాయన్నమాట. ఈ ఇంద్రియాలు ప్రతిదానికి కూడా ఒక్కొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. సపోజ్ అనుకోండి. కళ్ళేం చేస్తాయి? చూస్తాయన్నమాట. అలాగే ముక్కు వాసన చూడడానికి, నోరేమో మనం ఏవైనా తినడానికి, తర్వాత మాట్లాడడానికి వాటికి నోరు యూజ్ అవుతుంది. అలాగే కాళ్ళు, చేతులు నడవటానికి, ఏదైనా పనులు చేయడానికి, తర్వాత మనలో ఉండే ప్రతి ఇంద్రియానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ కర్మ ఉంటుంది. అది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ రకంగా ఈ దేహం అనేది ఏంటంటే, దేహం ఒక క్షేత్రం అన్నమాట. అయితే ఈ క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళు ఇద్దరున్నారు అని ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? సర్వక్షేత్రేషు భారత అంటున్నారు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ లైన్ లో క్షేత్రజ్ఞం చాపి మాం చ అపి అని చెప్తున్నారు. క్షేత్రజ్ఞం చ అనే అక్కడ వర్డ్ ని ఎందుకు కూడా అని అంటున్నారు? చ అంటే ఏంటి? కూడా అని చెప్తున్నారు. భగవంతుడు ఏమంటున్నారంటే నేను కూడా క్షేత్రజ్ఞుణ్ణే. క్షేత్రజ్ఞము అంటే ఎవరైతే క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళు క్షేత్రజ్ఞుడు అనమాట. క్షేత్రము అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మన శరీరము క్షేత్రం అనమాట. క్షేత్రజ్ఞ అంటే ఎవరైతే ఆ శరీరం గురించి తెలిసిన వాళ్ళు క్షేత్రజ్ఞుడు. అలా ఇక్కడ భగవంతుడు ఏమని చెప్తున్నారంటే నేను కూడా క్షేత్రజ్ఞుడినే అని చెప్తున్నారు. నేను కూడా అంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఇంకెవరో ఉన్నారని అర్థము. అయితే ఇంకొకళ్ళు ఎవరు అంటే మన ఆత్మ అన్నమాట. మన ఆత్మకి మన శరీరం గురించి తెలుస్తుంది. అంతేకాకుండా కృష్ణుడు కూడా ఇంకొక క్షేత్రజ్ఞుడు అన్నమాట. ఆయనకు కూడా మన ఆత్మ గురించి, మన దేహం గురించి కంప్లీట్ గా మనం చేసే యాక్టివిటీస్ గురించి అన్నిటి గురించి తెలుస్తుందన్నమాట. అందుకే ప్రభుపాదులు వారి భాష్యంలో క్లియర్ గా చెప్తున్నారు. అంటే ఇది మాయావాదీస్ కి కూడా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఒకవేళ మనలో ఉండేది ఒకటే ఆత్మ అయితే, మనలో ఇంకెవరు లేకపోతే, అలాగైతే కృష్ణుడు ఇక్కడ నేను కూడా క్షేత్రజ్ఞుడినే అని చెప్పరన్నమాట. చెప్పకుండా ఉండేవాళ్ళు. కానీ ఇది మాయావాదులు ఎలా తీసుకుంటారు? మాయావాదీస్ ఏం చెప్తారంటే మనమే ఇంపార్టెంట్. మనం స్లోగా ఎప్పుడైతే లిబరేటెడ్ స్టేజ్‌కి వచ్చేస్తామో, అంటే మనం బాగా అంటే కాన్స్టెంట్‌గా మనం ఆ శూన్యం మీద వాటి మీద మనం మెడిటేట్ చేసుకుంటూ ఉంటే మనం ఏమవుతామంటే ఒకరోజు మనం కూడా దేవుడైపోతాం అన్నమాట. అంటే మనలో ఉండేది అపి అని అంటున్నారు కదా! దానికేంటంటే మనం కూడా క్షేత్రజ్ఞుడమే. మనమే మెయిన్ అన్నమాట. మన దేహానికి మనం మెయిన్. అలా చెప్తారన్నమాట మాయావాదీస్. అయితే ఇక్కడ అందుకే ప్రభుపాదుల వారు భాష్యంలో క్లియర్ గా చెప్తున్నారన్నమాట. ప్రతి దేహంలో కూడా 2 రకాల క్షేత్రజ్ఞులు ఉంటారు. ఒకళ్ళేమో మనము అంటే మన ఆత్మ, రెండవది ఏంటి అంటే రెండవ వాళ్ళు కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన పరమాత్మ, ఆయనకున్న 3 ఆస్పెక్ట్స్ లో ఒకటి పరమాత్మ. ఆ పరమాత్మ అందరిలో కూడా ప్రతి అణువులో కూడా శ్రీ భగవంతుడు ఒక పరమాత్మ లాగా ఉంటారు. మనది ఆత్మ అయితే మనం జీవాత్మ అయితే ఆయన పరమాత్మ అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట. తర్వాత నెక్స్ట్ లైన్ లో కృష్ణ ఏం చెప్తున్నారు? సర్వక్షేత్రేషు భారత. కృష్ణుడికి ఏంటంటే అన్ని క్షేత్రాల గురించి, అంటే అన్ని దేహాల గురించి కూడా తెలుస్తుంది. అదే అన్నమాట మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు మనకి కృష్ణకి తీసుకుంటే మన ఆత్మకైతే ఓన్లీ మన దేహం గురించి మాత్రమే తెలుస్తుందన్నమాట. అదే భగవంతుడికైతే ఆయన ప్రతి ఒక్క జీవిలో కూడా, ప్రతి ఒక్క అణువులో కూడా ఆయన పరమాత్మలాగా ఉండడం వల్ల ప్రతి జీవిలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కర్మలు ఏం చేశారు అని చెప్పి మనం ఇంతకుముందు శ్లోకాల్లో చదువుకున్నాం కదా, ఉపద్రష్టానుమంతాచ. అక్కడ ఏం చెప్తున్నారు? ఎవరేం చేసినా ప్రతిదానికి నేను విట్నెస్ ని, తర్వాత ప్రతిదానికి కూడా నేను శాంక్షనర్ని అని ఉపద్రష్ట హనుమంత అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా కృష్ణుడు విట్నెస్ లాగా ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి, మన బాడీ ఇక్కడితో అయిపోతుంది కదా, మరి ఎలాగ మనం ప్రీవియస్ కర్మలు అవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు, ఎలా తెలుస్తుంది అని అంటే అవన్నీ కూడా కృష్ణుడు గుర్తుపెట్టుకుంటాడు అనమాట. అన్నిటికీ ఆయన ఏమంటారు, సాక్ష్యము. కృష్ణుడు ప్రతిదీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన కర్మలన్నీ మనం ఏం చేస్తున్నాము, ఇంకా మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఎలాంటి లైఫ్ రావాలి, ప్రతిదీ మనం చేసే చిన్న ఆలోచన
మనం చేసే పెద్ద కర్మలు ప్రతీది కూడా ఆయన నోట్ చేసుకుంటూ ఉంటారనమాట కృష్ణ. ఫైనల్‌గా దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ఏమివ్వాలి అనేది నెక్స్ట్ ఎలాంటి లైఫ్ ఇవ్వాలి, ఎలాంటి బాడీ మనకి రావాలి అనేది డిసైడ్ అవుతుందనమాట. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళలో కూడా కృష్ణుడు విట్‌నెస్ లాగా ఉంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా 15వ అధ్యాయంలో ఇంకొక శ్లోకం వస్తుంది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానం అపోహనం చ. మనం ఒకవేళ అయితే ఇప్పుడు అనుకున్నాం కదా! మనం చేసే ప్రతి కర్మలు కూడా కృష్ణుడు విట్‌నెస్ చేస్తూ ఉంటాడు. సాక్ష్యంలాగా ఉంటాడు అని. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని చెప్తున్నారు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో హృదయ భాగంలో ఉంటారనమాట భగవంతుడు. ఉండి ఏం చేస్తారు? ఎవరైతే ఎప్పుడైనా మనం మన హృదయంలో భగవంతుడు ఉంటారు కదా! ఒకవేళ నాకు ఈ కృష్ణ ఇవన్నీ ఎందుకు వేస్ట్. నేను సెపరేట్‌గా బయటికెళ్ళి నా ఫ్రెండ్స్‌తో లేకపోతే నా ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను ఎంజాయ్ చేసుకుంటాను. మాకు ఈ కృష్ణ ఇవన్నీ మాకొద్దు అని మనం అనుకుంటే కృష్ణుడు మనకదే ఇస్తాడనమాట. మనకి అపోహ. మనం మర్చిపోయేటట్టు చేస్తాడనమాట. ఆహ్, కూర్చుని మరీ పడుకుంటారా ఆహ్, మనం తర్వాత మత్తః స్మృతి జ్ఞానం స్మృతి ఇస్తాడు భగవంతుడు. ఎప్పుడు ఎప్పుడైతే మనకి ఆ స్ట్రాంగ్ డిజైర్ స్టార్ట్ అవుతుందో నాయన సారీ ఇది మీ మాతాజీ డ్యూటీ మీరు ఎలా కావాలంటే అలా చేయండి. ఎవరు అన్‌మ్యూట్‌లో ఉన్నారు మాతాజీ మ్యూట్ చేసుకోండి. ఆ! అయితే ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మనం భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటామో, అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే మనకి అంటే భగవంతుడికి సంబంధించిన ఏదైనా సేవ చేయాలి, ఈరోజు మనం టెంపుల్‌కెళ్ళాలి అని మనం స్ట్రాంగ్‌గా అనుకుంటే భగవంతుడు దానికి తగినట్టు మనకి ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారనమాట. మనం భగవంతుడి దగ్గరికెళ్ళి ఆయన్ని దర్శించుకోవడానికి వాటికి మనకి అవకాశం ఇస్తాడనమాట భగవంతుడు. అలా కాదు నాకు కృష్ణ ఇవన్నీ వద్దు. నాకు కృష్ణ చైతన్యమే వద్దు. నేను సెపరేట్‌గా వెళ్లి ఎంజాయ్ చేస్తాను అంటే, సరే దానికి తగినట్టు మనకి అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఇస్తారనమాట. 2 కూడా భగవంతుడే ఎ ఇస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆయన ఏంటంటే మన హృదయంలో ఉండి మనకి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మనం ఏం చేయాలనుకుంటున్నాము? ప్రతీదీ విట్‌నెస్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి ఇలాంటి మెటీరియలిస్టిక్ కోరికలే భగవంతుడు తీరుస్తూ ఉంటాడు గదా! సపోజ్ మనకి ఏదో కావాలి పిల్లలకి మంచి ర్యాంక్ రావాలి ఐఐటీలో అలా ఏమైనా మనం అనుకున్నాం అనుకోండి స్ట్రాంగ్‌గా. భగవంతుడు ఏం చేస్తారు దానికి మనకి కొంతమంది ఏవో మొక్కులు మొక్కుతారు. తిరుపతి కొండ ఎక్కి దిగుతాను. మెట్ల ద్వారా ఎక్కి కాలినడకన వెళ్తాను. అలా మొక్కుకుంటారు. అవన్నీ ఏంటి భౌతికపరమైన కోరికలనమాట. అవి కొన్ని రోజులు మాత్రమే మనకి సంతోషాన్నిస్తాయి. అలాంటివే మనం స్ట్రాంగ్‌గా కోరుకునేటప్పుడు భగవంతుడు ఇచ్చేస్తే, అదే మనం భగవంతుడిని ఎప్పుడు కూడా ఎంత స్ట్రాంగ్‌గా ప్రే చేసుకోవాలంటే ఆహ్, మనం నాకిది కావాలి, నాకు నువ్వే కావాలి అని మనం స్ట్రాంగ్‌గా అనుకుంటే, భగవంతుడు అది కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. నాకు ఈ ఆహ్, ఈ ఏదైనా భగవద్గీత ఏదైనా చదువుతున్నాం, లేకపోతే భాగవతం ఏదైనా చదువుతున్నాం, మనకర్థం కావట్లేదు. మనం దానికి కూడా ప్రతి దానికి అన్నమాట కృష్ణకి సంబంధించిన ప్రతి దానికి కూడా మనం భగవంతుడిని ప్రార్థించొచ్చు. చిన్న మెటీరియలిస్టిక్ కోరికలే తీర్చే భగవంతుడు కృష్ణుడికి సంబంధించినవి మనం అడిగితే ఎందుకివ్వడు? కంపల్సరీగా ఇస్తాడనమాట. ఇప్పుడు సపోజ్ ఈ అంటే కృష్ణ మనందరి హృదయంలో ఉండి మనకి మత్త స్మృతిర్జ్ఞాన అవన్నీ ఇస్తున్నాడు కదా! అవన్నీ అంటే మర్చిపోవడం కానీ మర్చిపోవడం మనకి వస్తుంది కృష్ణ నుంచి. గుర్తుపెట్టుకునే అవకాశం కూడా భగవంతుడి నుంచే మనకొస్తుంది అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఎక్స్‌రే మెషిన్ ఉంటది గదా! మన బాడీ దగ్గర ఎక్స్‌రే మెషిన్‌ని మన బాడీకి దగ్గరలో ఎక్స్‌రే మెషిన్ పెట్టామనుకోండి. అదేం చేస్తుంది? మన బట్టల్లో నుంచి, మన శరీరంలో నుంచి మనకి అంటారు కదా! మన స్కిన్‌కి 7 లేయర్స్ ఉన్నాయని చెప్పి, ఒక్కొక్క లేయర్‌లో నుంచి ప్రతి దానిలో కూడా ఎక్స్‌రే మెషిన్ మొత్తం అంతా చెక్ చేస్తుందనమాట. మన బాడీలో ఏముంది అదంతా మనకి ఆ ఎక్స్‌రే దానిలో చూపిస్తుందనమాట. అలాగే ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం ఎయిర్‌పోర్ట్‌కి కానీ, లేకపోతే ఏదైనా రైల్వే స్టేషన్‌కి కానీ అలా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు స్కాన్ మెషిన్స్ అవి ఉంటాయి. అవేం చేస్తాయి, మనం బ్యాగ్‌లో ఏమైనా పెడితే, ఆ బ్యాగ్‌లో ఉండే ప్రతి వస్తువు కూడా మనం ఏమేం పెట్టామో బ్యాగ్‌లో ఏదైనా బట్టలు, తర్వాత ఏవైనా మనం ఏం పెడితే అవన్నీ కూడా ఆ టీవీ స్క్రీన్‌లో క్లియర్‌గా కనిపించేస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు శాటిలైట్స్ అవి ఉంటాయి. శాటిలైట్స్ ఏం చేస్తాయి, మన
భూమి తిరుగుతూ ఉంటుంది కదా! ఆ భూమి పొజిషన్ ఎలా ఉంది? ఏదైనా డేంజర్ ఏమైనా ఉందా మూవ్ అయ్యేటప్పుడు? అలా అంటే ప్రతి కదలికని కూడా ఆ మెషిన్స్ ఏం చేస్తాయి అంటే, అవన్నీ కూడా క్యాప్చర్ చేస్తాయన్నమాట. అలాగే ఏంటంటే, మనందరి హృదయంలో ఉన్న భగవంతుడు కూడా మన ప్రతి కదలికని, మన ప్రతి ఆలోచనని కూడా ఆయన అన్నీ రికార్డ్ చేస్తూ ఉంటారు. రికార్డ్ చేసి ఏం చేస్తారు, మనకి నెక్స్ట్ ఎలాంటి దేహం కావాలి అనేది భౌతిక ప్రకృతికి చెప్తారనమాట. ఆయన మొత్తం డేటా అంతా ప్రొవైడ్ చేస్తే దాన్ని బట్టి ఆ భౌతిక ప్రకృతి అనేది మనకి ఎలాంటి బాడీ ఇవ్వాలి అనేది డిసైడ్ అవుతుందనమాట. అయితే ఇక్కడ ఇక్కడ ఈ శ్లోకంలో 3 విషయాలు తెలిసాయన్నమాట. ఒకటి ఏంటి అంటే క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు, తర్వాత జ్ఞానము. ఈ జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడు రియల్ ప్రొప్రైటర్. ఆయనే అన్నిటికీ మెయిన్. సుప్రీం కంట్రోలర్ ఆయన. సుప్రీం ప్రొప్రైటర్ భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అన్నమాట. ఈ ఈ లేకపోతే మనకి అంటే ఈ శ్లోకంలో ఏంటంటే మనం ఓన్లీ మన ఆత్మతో మాత్రమే కాదు. మనకి మించిన పరమాత్మ ఉన్నారు. వాళ్ళు మనం చేసే ప్రతిదాన్ని కూడా విట్‌నెస్ చేస్తూ ఉంటారు. భగవంతుడితో పాటు ఈ పంచభూతాలు, తర్వాత గాలి, తర్వాత ఇంకా సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా విట్‌నెస్‌లే అన్నమాట. మనం చేసే ప్రతి యాక్టివిటీకి కూడా. ప్రతీదీ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఈ ఆత్మకి, పరమాత్మకి తేడా ఏంటి అంటే దానికి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే మనకి ఈ ఆత్మకి మన దేహం గురించి మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా కృష్ణ పరమాత్మకైతే మొత్తం అన్ని దేహాల గురించి కూడా ఆయనకి తెలుస్తుందనమాట. తర్వాత మన అణువు అయితే ఆయన విభువు అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి మనకి మన బాడీ వరకు మాత్రమే మనకి చైతన్యం ఉంటుంది. అదే కృష్ణకైతే ప్రతీది కూడా ప్రతి బాడీ గురించి కూడా ఆయనకి ఆ చైతన్యం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి ఆయన సుప్రీం ప్రొప్రైటర్ అయితే మన దేహానికి మాత్రమే ప్రొప్రైటర్ అన్నమాట. ఆయన సుప్రీం కంట్రోలర్ అయితే మన దేహం వరకు మాత్రమే. ఆయన అందరినీ కంట్రోల్ చేయగలడు. అన్నిటిని కంట్రోల్ చేయగలడన్నమాట. తర్వాత మన ఈ ఇంద్రియాలన్నీ ఉంటాయి కదా! మన ఇంద్రియాలని మనం కంట్రోల్‌లో పెట్టుకుంటాం. అదే కృష్ణ అయితే ఆయన్నేమంటారు? హృషికేశ అంటారు. ఆయనకి చాలా పేర్లున్నాయి కదా! దానిలో ఒక పేరు హృషికేశ అన్నమాట. హృషికేశుడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాస్టర్ ఆఫ్ ది సెన్సెస్. ఆయన అన్ని ఇంద్రియాలకి ఆయన కంట్రోలర్ అన్నమాట. కానీ మనం ఏం చేస్తున్నాము? మన బాడీ ఏంటంటే ఇంద్రియాల ఒక ప్యాక్ అన్నమాట. ప్యాక్ ఆఫ్ ఇంద్రియాలు అని చెప్పొచ్చు. అయితే ఈ ఇంద్రియాలుని మనం ఏం చేస్తాం? మన తృప్తి కోసం మనం వాడుకుంటున్నాం అన్నమాట. కానీ యాక్చువల్‌గా ఈ ఇంద్రియాలన్నిటికీ ఓనర్ ఎవరు? సుప్రీం ఓనర్ ఎవరు అంటే మనం చిన్న ఓనర్స్ అన్నమాట మన ఇంద్రియాల మీద. కానీ పెద్ద ఓనర్, రియల్ ఓనర్ ఎవరు అంటే కృష్ణుడన్నమాట. ఆయన సేవలో మనం ఎప్పుడైతే వాడతామో మన ఈ ఇంద్రియాలన్నిటిని అప్పుడేమవుతుందంటే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎప్పుడైతే కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతాడో ఆటోమేటిక్‌గా మనం చిన్న ఓనర్స్ కదా! మన బాడీకి మన ఇంద్రియాలన్నిటికి మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. అయితే అది ఎలా వస్తుంది? కృష్ణ ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక ఒక కారు డ్రైవర్ ఎవరైనా ఉన్నారనుకోండి. అతను ఆ కార్ డ్రైవర్ ఏం చేయాలి? ఆ కారు రియల్ ఓనర్ వేరేగా ఉన్నారు. ఇతను ఏం చేస్తాడు? జస్ట్ కార్‌ని మాత్రం డ్రైవ్ చేస్తూ ఉంటాడు. డ్రైవ్ చేసినంత మాత్రాన ఇది నా కారు. నాకు నచ్చినట్టు నేను తీసుకొనెళ్తాను అనంటే ఓనర్ పనిలో నుంచి తీసేస్తారనమాట. అలా కాకుండా ఓనర్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి డ్రైవర్ తీసుకొనెళ్ళాడనుకోండి కార్‌ని. అప్పుడు ఓనర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగా డ్రైవింగ్ చేసి టైంకి వెళ్ళి సేఫ్‌గా తీసుకొనెళ్ళి వచ్చినందుకు ఓనర్ కూడా ఈయనకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారనమాట. అంటే ఎక్స్‌ట్రా మనీ అది ఇస్తారనమాట. ఎక్స్‌ట్రా డబ్బులవి ఇస్తారు. అంటే ఓనర్ హ్యాపీ అయితే ఆహ్, సర్వెంట్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. అలాగే ఏంటంటే మనం కూడా ఎప్పుడైతే ఈ ఇంద్రియాలన్నిటికి మాస్టర్ ఎవరు? హృషికేశుడు. కృష్ణ మాస్టర్. ఒరిజినల్ మాస్టర్ అన్నమాట. ఎప్పుడైతే మనం మన ఇంద్రియాలన్నిటిని భగవంతుడి సేవలో పెడతామో, అంటే మన కళ్ళని భగవంతుడి మూర్తిని చూడడానికి
భగవంతుడి విగ్రహాన్ని చూడడానికి మనం వాడడము. తర్వాత మన ముక్కుని కృష్ణుడికి ఆఫర్ చేసిన ఫ్లవర్స్‌ని లేకపోతే తులసిని వాసన చూడడానికి, మన నోటినేమో ప్రసాదం తినడానికి, తర్వాత భగవంతుడిని కీర్తించడానికి, తర్వాత చెవులు భగవంతుడి గురించి వినడానికి, తర్వాత కాళ్ళు, చేతులు భగవంతుడి ఆలయాన్ని క్లీన్ చేయడానికి, తర్వాత ఆలయానికి వెళ్ళడానికి, ఇలా ప్రతి దాన్ని కూడా మనం ఎప్పుడైతే భగవంతుడు ఆ హృషికేశుడి ఆహ్, ఆహ్, సేవలో మనం ఎప్పుడైతే వాడతామో మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడి సేవలో వాడటం వల్ల భగవంతుడు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఆయన సుప్రీం కంట్రోలర్, సుప్రీం ప్రొప్రైటర్ అన్నమాట. అన్ని దేహాలకి, తర్వాత మొత్తం ఈ భౌతిక ప్రకృతికి కూడా ఆయనే ఓనర్. భౌతిక ప్రకృతికి ఆయన ఓనర్ అని మనకెలా తెలుస్తుంది? మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం. మయాధ్యక్షేణ ప్రకృతిః. ఈ నా ఆధ్వర్యంలో ఈ భౌతిక ప్రకృతి నడుస్తుంది. అన్ని తను భౌతిక ప్రకృతి చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని చేస్తుంది అని భగవంతుడు చెప్తున్నారనమాట. అంటే ఆయనే యజమాని. దానికి ప్రభుపాదుల వారు ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు మనకి పెయింటింగ్ ఉంటది గదా! పెయింటర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. పెయింటింగ్ ఈజిల్. ఈజిల్ అంటే బ్రష్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఒక మామూలుగా బ్రష్‌తో పెయింటింగ్ వేస్తాం కదా! బ్రష్‌తో పెయింటింగ్ వేసినంత మాత్రాన బ్రష్ నేనే గ్రేట్, నేనే పెయింటింగ్ వేస్తున్నాను అంటే అనుకుంటే ఎలాగా? అక్కడ మెయిన్ పర్సన్ ఎవరు? పెయింటర్ అన్నమాట. అంటే కృష్ణుడు. ఆ పెయింటర్ కృష్ణుడు. ఆ బ్రష్ ఏమో మనలాంటి వాళ్ళం. తర్వాత ఆ పెయింటింగ్ ఉంటుంది కదా! క్యాన్వాస్. పెయింటింగ్‌కి వాడే ఆ బోర్డ్ లాంటిది ఉంటుంది కదా! దేని మీద అయితే పెయింటింగ్ వేస్తారో అది. అది తర్వాత పెయింటింగ్ అవేంటంటే భౌతిక ప్రకృతి అన్నమాట. అంత మనకి పెయింటింగ్ వేసేసిన తర్వాత అది నేనే వేశాను అని అనుకోవడానికి బ్రష్ అనుకోకూడదనమాట. మెయిన్ పర్సన్ ఎవరు అంటే పెయింటర్. పెయింటర్ ఎంత బాగా వేస్తే ఆ పెయింటింగ్ అనేది అంత చక్కగా వస్తుందనమాట. బ్రష్ అహంకారం ఫీల్ అవ్వకూడదు. అలాగే మనం కూడా ఏంటంటే మనకి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అన్నీ కూడా మనకే ఫెసిలిటీస్ అయితే అవన్నీ ఉన్నాయో, నేనేదో చేశాను. మనం ఎలాగో క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేయనప్పుడు మనం ఏదైనా యాక్టివిటీ చేసినా దానికి మెయిన్ మనకి అలాగా మోటివేట్ చేసింది, లేకపోతే మనకి ఆ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసింది భగవంతుడు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. తర్వాత ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు మన ఇంద్రియాలన్నిటిని భగవంతుడి సేవలో పెడతామో అప్పుడేమవుతుందంటే అది హైయెస్ట్ పర్ఫెక్షన్ అన్నమాట. మన ఇంద్రియాలన్నిటిని మనం అల్టిమేట్ వేలో బెస్ట్ యుటిలైజేషన్ అన్నమాట. కృష్ణుడి సేవలో పెట్టడం. అలా కాకుండా మన ఇంద్రియాల్ని మనం మన సొంత దానికోసం అంటే మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు అదేమవుతుంది? అది రియల్ ఎంజాయ్‌మెంట్ కాదనమాట. అది నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. ఎప్పుడైతే మనం హైయెస్ట్ పర్ఫెక్షన్ అనే దాన్ని ఏదంటారు అంటే, మన ఇంద్రియాల్ని మనం భగవంతుడి సేవలో వాడటము. భగవంతుడే హైయెస్ట్ ఆయనే సుప్రీం. ఆయనకి మించింది ఇంకొకటి లేదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అన్నమాట. మన పొజిషన్ ఏంటి? మన పొజిషన్ సర్వెంట్ పొజిషన్‌లో ఉన్నాం. భగవంతుడు మాస్టర్ పొజిషన్‌లో ఉన్నాడు. అది తెలుసుకోవడం నిజమైన జ్ఞానం అన్నమాట. తర్వాత ఆయన ఎప్పుడూ ఈ భౌతిక ప్రకృతిలో జరిగే వేటికి కూడా ఆయన అటాచ్‌మెంట్ ఉండదు ఆయనకి. అన్నిటికి ఆయన పరంగా ఉంటారు. అన్నిటికి ఆయన అలూఫ్‌గా ఉంటారనమాట. అదే మనమైతే ప్రతి దాన్ని కూడా నేను చేశాననో క్రెడిట్ మనం తీసుకుంటాం. నా వల్లే ఇదంతా జరిగింది అని మనం క్రెడిట్ తీసుకుంటాం. కృష్ణ యాక్చువల్‌గా ప్రతిదానికి ఆయన మెయిన్ పర్సన్. మనం ఆయన్ని పక్కన పెట్టేసి మనం క్రెడిట్ తీసుకుంటాం అనమాట. అందుకే ఏమవుతుంది? ఒక్కొక్కసారి మనకి ఇంకా ఏదో చేయాలి. అనవసరమైన కోరికలన్నీ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఏదో అచీవ్ చేసామని మనం క్రెడిట్ తీసుకుంటే, దానికి ఇంకా బెటర్‌గా చేయాలి. ఎప్పుడైతే మనం చేయలేకపోతామో వెంటనే దుఃఖం. అందుకే చాలా సార్లు మనం భగవద్గీతలో నేర్చుకుంటాం అన్నమాట. ఏంటంటే మనం క్రెడిట్ తీసుకోవద్దు. చెడు జరిగినా ఓకే. మంచి జరిగినా నా వల్ల కాదు. చెడు జరిగినా సరే ఇంకా ఏదో నెగెటివ్ జరగాల్సింది ఓకే. పర్వాలేదు మేనేజ్ చేసేయొచ్చు అన్నట్టు జరిగింది అని మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి తప్ప ప్రతిదాన్ని కూడా మనం క్రెడిట్ తీసుకోవడానికి ఆలోచించకూడదు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకి ఈ బ్యాంక్‌లో క్యాషియర్స్ ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారంటే బ్యాంక్‌లో ఉన్న ఆ మనీని అంతా లెక్క పెడతారు. తర్వాత లెక్క పెట్టిన తర్వాత ఇంతసేపు నేనే కష్టపడి ఇదంతా కౌంట్ చేశాను కాబట్టి ఈ డబ్బులన్నీ నావే అని చెప్పి తీసుకొని ఎళ్లారనుకోండి. ఏమవుతుంది? వాళ్ళకి జాబ్ పోతుంది.
అంటే ఏంటి? వాళ్ళకి అటాచ్‌మెంట్ ఉండకూడదనమాట. అక్కడ క్లర్క్‌కి, ఆ క్యాషియర్‌కి అటాచ్‌మెంట్ అనేది ఉండకూడదు. వాళ్ళ పని అంతవరకు అది కౌంట్ చేయడము, అక్కడ పెట్టేయడం అనమాట. ఆహ్, బ్యాంక్‌లో సబ్మిట్ చేసేయాలి. అలాగే ఏంటంటే ఇక్కడున్న ఈ ఫెసిలిటీస్ ఏవైతే మనకి భగవంతుడు అన్నీ ఇచ్చారో మన అంటే మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనం అనుభవిస్తున్నది ఏదైనా సరే ఒక ప్రాపర్టీస్ కానివ్వండి, మన జాబ్‌లు ఇవన్నీ ఏంటంటే భగవంతుడు మన మనకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి భగవంతుడిని అర్థం చేసుకోవాలి. భగవద్ధామానికి మనం మళ్ళీ వెళ్ళడానికి భగవంతుడు మనకిచ్చిన ఫెసిలిటీస్ అన్నమాట. అంతేకాని ఎప్పుడైతే మనం ఈ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఆ బ్యాంక్ క్యాషియర్ ఎప్పుడైతే నాది అని ఆలోచిస్తాడో వాడి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతది. అలాగే ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఈ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఎప్పుడైతే మనం మన స్వార్థానికి వాడుకుంటామో అప్పుడేమవుతుంది మనం సఫర్ అవ్వాల్సొస్తుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మనకేం జరుగుతుంది? ఈ ఈ చాలా మన చాలా మంది అన్నమాట చాలా స్వార్థంగా ప్రవర్తిస్తున్నారు. ఆహ్, వా ఎక్కువ వాళ్ళ ఇంద్రియాల్ని వాళ్ళు భోగించడానికి వాడుకుంటున్నారనమాట. సపోజ్ ఇప్పుడు చైనాలో అక్కడ చూసామనుకోండి వాళ్ళేం చేస్తారు? ఏ ఏ చిన్న జంతువుని కూడా వదలరనమాట. చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అన్నీ తినేస్తూ ఉంటారు. మనకిక్కడేదో చిప్స్ తింటున్నట్టు అక్కడ వాళ్ళు కాక్రోచ్‌లు అవి తినేస్తూ ఉంటారనమాట. బొద్దింకలు అలాంటివన్నీ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి ఇవినే ఉంటాయి. ఏది ఏది కనిపించినా వాళ్ళకి అంటే బయట పెద్ద పెద్ద షాపుల్లో ఒక వీడియోలో చూసాననమాట. బయట పెద్ద పెద్ద షాపుల్లో వాళ్ళు అవన్నీ ఏదో మన దగ్గర చిప్స్ అవి అమ్ముతూ ఉంటారు కదా! లేకపోతే మనకి బజ్జీలు అవి అమ్మినట్టు చిన్న చిన్న షాపుల దగ్గర అలాంటివన్నీ చాలా చాలా ఎక్కువ పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. మనకసలు ఛీ అనిపిస్తది. అసలు ఎలా తినేస్తార్రా భగవంతుడా ఇవన్నీ నిజంగా అందుకే అసలు మనకి కరోనా లాంటి పెద్ద పెద్దవన్నీ వచ్చాయన్నమాట. ఇంకా ఆహ్, ఏంటంటే మనం ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు కానీ, లేకపోతే భౌతిక ప్రకృతి మనల్ని చాలా వరకు మనం ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తున్నా, మనకి అంటే నాశనం చేయడానికి మనం ట్రై చేస్తున్నా, ఇంకా ఇంకా మనకి అన్నీ ఇస్తున్నారనమాట. అన్నీ అంటే ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడము, మనకు కావాల్సినవన్నీ వర్షాలు టైంకి పడుతున్నాయి. ఇంకా జరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే ఇంకా ఈ భూమి మీద కొంతమంది ఉన్నారు. డివోటీస్ ఉన్నారు. అండ్ మనలాంటి వాళ్ళు ఉండి కొంచెం కొంచెం భగవంతుడికి ఎవరికి చేతనైనంతలో వాళ్ళు భగవంతుడికి ఇంకా సేవ చేస్తున్నారు. లేకపోతే అంతా ఆ చైనా లాంటి ప్లేసుల్లో చూస్తే అసలేదో చిప్స్ తింటున్నట్టు తినేస్తున్నారు వాటన్నిటిని. అలాంటి పరిస్థితిలో ఉంటే ఇంకా మన సిట్యుయేషన్ ఇంకా దారుణంగా ఉంటుందన్నమాట. భగవంతుడు మనల్ని చాలా చాలా టాలరేట్ చేస్తున్నారు. చాలా సహిస్తున్నారనమాట మనం చేసిన వాటన్నిటిని. అది ఎక్స్‌ప్లాయిట్ చేయడం అంటే ఈ మదర్ నేచర్‌ని అంటే భౌతిక ప్రకృతిని మనం ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం. మన సెన్సెస్ అన్నిటిని మన ఇంద్రియ తృప్తికి వాడుకొని మనం ఎంత స్వార్థంగా తయారవుతున్నామంటే ఈ భౌతిక ప్రకృతిని కూడా మనం ఎక్స్‌ప్లాయిట్ చేసేస్తున్నాం. అసలు ఎక్స్‌ప్లాయిట్ చేసే రైట్ మనకి లేదు. మెటీరియల్ నేచర్‌ని క్రియేట్ చేశారు. తర్వాత ఆయన ఆధ్వర్యంలో భగవద్గీతలో క్లియర్‌గా ఆయన చెప్పారు. మయాధ్యక్షేణ ప్రకృతి అని. ఆయన ఆధ్వర్యంలో నడాలి. కానీ నడవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? మన కంట్రోల్‌లోకి మనం ఈ భౌతిక ప్రకృతిని తీసుకోవడానికి చూస్తున్నామనమాట. కొంతమంది ఇప్పుడు అంటే సిటీస్‌లో జనరల్‌గా ఏం చేస్తున్నారంటే వాటర్‌ని బాగా వాళ్ళకి ఉంటాయి కదా! బోర్‌వెల్స్ అవి తవ్వించుకుంటారు. ఒకవేళ వాటర్ పడ్డాయనుకోండి, వాళ్ళు వాడుకున్నన్ని వాడుకోవడము, మిగతావేమో పక్కింటి వాళ్ళేమవుతారు, ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఎంత సఫర్ అవుతారు. పోనీ ఏరియాలో ఉండేవాళ్ళు, పక్కింటి వాళ్ళందరినీ వదిలేసి కొన్ని ఇయర్స్ తర్వాత మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాటర్ ఎక్కువున్నాయి బయట అమ్మేసుకుంటున్నాము. ట్యాంకర్‌లు పెట్టేసి అది నిజంగా చాలా కష్టమైన విషయం అన్నమాట. అంతవరకు వాటర్ ఫుల్‌గా వచ్చిన ఏరియాస్‌లో కూడా ఎవరో ఒకళ్ళు ఇలా స్వార్థంగా ఆలోచించి ట్యాంకర్‌లవి పెట్టేసుకొని బయట వాటర్ అంతా ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళందరూ కూడా ఆహ్, కొన్ని ఇయర్స్‌లోనే ఒక 2, 3 ఇయర్స్‌లోనే సఫరింగ్స్ వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ఎంత లోతుగా తవ్వినా ఇంక వాటర్ రావడం ఆగిపోతున్నాయి. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? ఎందుకంటే మనకి స్వార్థం పెరిగిపోయింది. రైట్. ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాము. భగవంతుడిని పక్కన పెట్టేసామనమాట. ఆయన శాంక్షన్ లేనిదే ఏది జరగదు అనే విషయాన్ని
తర్వాత ఆయన ఎంజాయ్‌మెంట్ కోసం మనం ఉన్నాము. ఆయన్ని అర్థం చేసుకోవాలి. అది నిజమైన జ్ఞానం. ఇవన్నీ ఆలోచించట్లేదనమాట. ఎప్పుడు మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకొని మనల్ని మనం ఆహ్, ఆహ్, సెంటర్‌లో పెట్టుకొని అందరూ నేను చెప్పినట్టు వినాలి. లేకపోతే నా కంట్రోల్‌లో అంతా ఉండాలి. ఇలా స్వార్థంగా మనం బిహేవ్ చేస్తున్నామనమాట. మనం ఎంత దిగజారుతూ ఉంటే మన సఫరింగ్స్ అనేవి, మన దుఃఖాలనేవి అంత పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు. తర్వాత ఆహ్, మనం నిజమైన జ్ఞానము ఏంటి అనంటే ఇక్కడ ఈ క్షేత్రం గురించి చూసాము. క్షేత్రం అంటే మనకి ఈ దేహం అన్నమాట. దీనిలో రకరకాల మనకి ఇంద్రియాలిచ్చాడు భగవంతుడు. ఈ రకరకాల ఇంద్రియాలు రకరకాల యాక్టివిటీస్‌లో ఉపయోగపడతాయి. తర్వాత క్షేత్రజ్ఞుడు ఇది క్షేత్రం అన్నమాట. తర్వాత క్షేత్రజ్ఞుడు అంటే ఎవరికైతే ఆ క్షేత్రం గురించి తెలుస్తుందో వాళ్ళు క్షేత్రజ్ఞులు. ఇక్కడేంటంటే అపి అనే వర్డ్ యూజ్ చేశారు. భగవంతుడు ఏం చెప్తున్నారు? నేను కూడా ఒక క్షేత్రజ్ఞుడినే. నాకు అన్ని సర్వ ఆహ్, సర్వక్షేత్రేషు సర్వక్షేత్రేషు అనే వర్డ్‌ని యూజ్ చేశారు. అంటే అన్ని క్షేత్రాల గురించి, అన్ని బాడీస్ గురించి కూడా నాకు తెలుసు, అవగాహన ఉంది అని చెప్తున్నారు. తర్వాత ఎవరికైతే ఈ దేహం గురించి, దేహ దేహ ఈ క్షేత్రజ్ఞుడి గురించి ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకి నిజమైన జ్ఞానం ఉన్నట్టు అని చెప్తున్నారనమాట. నిజమైన జ్ఞానం అంటే ఏంటండి? భగవంతుడి గురించి తెలుసుకోవడము. ఆయన సుప్రీం ప్రొప్రైటర్, ఆయన మాస్టర్, మనం సేవకులము అని తెలుసుకోవడమే విద్య అన్నమాట. మిగిలినవన్నీ కూడా ఈ దేహానికి సంబంధించి మనం ఏదైతే తెలుసుకుంటున్నామో అదంతా కూడా అవిద్య అన్నమాట. అది పర్ఫెక్షన్, హైయెస్ట్ పర్ఫెక్షన్ అది కాదు. భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఈ దేహం ఇంపార్టెంట్ కాదు. దేహంలో ఉండే ఆత్మ అనేది ఇంపార్టెంట్. మనం ఎంతసేపు దీనికి డెకరేషన్ చేస్తున్నామనమాట. ఈ బాడీకి డెకరేషన్ చేస్తున్నాము. ఎలాగైతే కేజ్ ఎగ్జాంపుల్ ఉంటది కదా! లోపల పక్షి ఉంది. కానీ బయట ఆ పక్షికి ఆహారం పెట్టకుండా బయటున్న పంజరానికి ఆహ్, దానికి పెయింటేస్తూ ఉన్నామనుకోండి. దానివల్ల ఏమవుతుంది? కొన్ని రోజులకి ఆ లోపలున్న ఆ పక్షి చచ్చిపోతుందనమాట. అది కరెక్ట్ కాదు. మనం ఏం చేయాలి? లోపలున్న పక్షి ఇంపార్టెంట్ మనకి. దానికి ఆహారం సప్లై చేయాలి. అలాగే ఏంటంటే మనలో ఉండే ఆత్మ ఇంపార్టెంట్. ఆ ఆత్మ మనకి రకరకాల దేహాలనిస్తుంది. భగవద్ధామానికి తీసుకొనెళ్ళడానికి మనకి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనమాట. ఈ దేహాన్ని ఎంత మనం డెకరేట్ చేసినా ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళాల్సిందే అనమాట. ఇదొక జస్ట్ బ్యాగ్ మనకి. అంతే. మనకి ఒక భగవద్ధామానికి చేరుకోవడానికి భగవంతుడు మనకిచ్చిన ఒక ఇన్‌స్ట్రుమెంట్. దాన్ని మనం వాడుకోవాలి. వాడుకొని మనం భగవద్ధామానికి చేరుకోవడానికి ట్రై చేయాలనమాట. అయితే ఇదంతా ఎలా వస్తుంది? ఎప్పుడు మనం మన బాడీ కాన్షియస్‌లో కాకుండా అంటే దేహానికి ఇంపార్టెన్స్ కాకుండా మనకి ఆత్మకి ఇంపార్టెన్స్ ఇచ్చే ఆహ్, అది ఎలా వస్తుంది అంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుందనమాట. ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రతిరోజు కూడా మనం చాంటింగ్ చేయడము, భగవద్గీత, భాగవతం లాంటి స్క్రిప్చర్స్ చదవడము, తర్వాత మంచి భక్తుల సాంగత్యంలో ఉండడం, భగవంతుడికి సేవ చేయడము, తర్వాత మన ఇంద్రియాలన్నిటిని కూడా నా మన మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవంతుడి సేవలో ఆయన హృషికేశుడు. ఆయన సేవలో వాడాలి. మనం కృష్ణకి సర్వెంట్స్. మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడికి భగవంతుడి ఆజ్ఞలో పెట్టి ఉంచాలి అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మనం ప్రాక్టీస్ చేస్తామో ఏమవుతుందంటే స్లోగా మనకి అన్నీ రివీల్ అవుతాయన్నమాట. అన్నీ మనకు తెలుసుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుందంటే భగవంతుడు అన్నీ మనకన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆయన ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? కొంతమందికి కొన్నే ఇస్తున్నారు. కొంతమందికి చాలా ఇస్తున్నారన్నమాట. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఈ క్వెషనింగ్ అంతా వస్తుంది. స్లోగా మనం భగవద్భక్తిలో ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట. అది. ఈ రకంగా భగవంతుడు మనకంటే సుప్రీం అథారిటీ అనే విషయాన్ని ఇంకొకసారి ఈ శ్లోకంలో కూడా భగవంతుడు క్లియర్ చేశారనమాట. అదండి ఈరోజు శ్లోకం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. మనకందరికి సుప్రీం ప్రొప్రైటర్ గాడ్ అని చెప్పేసి అసలు ఎంత మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు మాతాజీ. అర్థం కాని వాళ్ళు కూడా అర్థమైపోతుంది. అంత అద్భుతంగా ఉంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అన్ని ప్రభుపాద లెక్చర్స్ లో మనం చాలా సార్లు విన్నవి ప్లస్ ప్రభుపాద లెక్చర్స్ లో నుంచి విన్నవి మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్.
हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण हरे माताजी। कृष्ण माताजी दंडवत प्रणाम माताजी। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी దండవత్ ప్రణామ్. हरे कृष्ण మాతాజీ ఎన్నో శ్లోకం మాతాజీ చెప్పండి దండవత్ మాతాజీ? ప్రణామం. 13వ అధ్యాయం 3వ హరే శ్లోకం మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ. కృష్ణ భగవాన్ అదే కదా మాతాజీ కాన్సెప్ట్. అవును మాతాజీ 3. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే ఆ, హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఒకవేళ టెంపుల్ కి వెళ్ళడం కుదరలేదు అనుకోండి, అది వద్దనడం అదే వెళ్ళలేకపోవడం కూడా ఆయన ఆయన పర్మిషన్ అనుకోవాలి. అంతే మాతాజీ. ఒకవేళ అవకాశం దొరికినప్పుడంతా వదలకూడదు మాతాజీ. మీకు అంటే టెంపుల్‌కి ఒక్కొక్కసారి మనం వెళ్ళలేము. ఒకసారి వెళ్తాం కదా! వెళ్ళే ఛాన్స్ వచ్చినప్పుడు అది అంటారు కదా! బెస్ట్ యుటిలైజేషన్ అన్నమాట ఆ టైంని. అంటే బాగా సర్విస్ చేసేయాలి. ఒకవేళ వెళ్ళలేకపోయామనుకోండి, ఓకే. అది కూడా ఏదో రీజన్ ఉండుంటుంది. లేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ అంటే మనకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏమవుతుంది మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఎక్కడో మూల అంటే ఇంట్రెస్ట్ ఉంది. మనకిష్టమే. కానీ ఏదో ఒక మూల స్టార్ట్ అయింది. ఈరోజు నేను టెంపుల్‌కెళ్ళిన బదులు ఈ ప్లేస్‌కి వెళ్తే బావుంటుందేమో అని మనకు ఆలోచన వచ్చినప్పుడు అంతవరకు మనకి అంటే బాగా అన్నీ మంచిగా జరుగుతున్న ఒక్క నిమిషంలో మనకి ఆలోచన రాగానే భగవంతుడు మనల్ని డ్రాప్ చేసేస్తారనమాట. అంటే మనం వెళ్ళలేము. అలాంటివి జరిగినప్పుడు మనం వెళ్ళలేకపోతే క్షమాపణ అడగాలి భగవంతుడిని. ఒకవేళ మనం బాగా స్ట్రాంగ్‌గా అనుకున్నాము. కానీ ఏదో ఆ టైంకి ఎవరైనా ఇంటికి రావడమో ఏదో జరిగి వెళ్ళలేకపోయామనుకోండి. ఓకే. మనకి భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారనమాట. టెంపుల్‌కెళ్ళి సేవ చేసిన బదులు ఇంటికొచ్చిన వాళ్ళకి ఆహ్, మనం భగవంతుడి గురించి చెప్పే అవకాశం ఇచ్చారు అని మనం ఆలోచించొచ్చు. అలా ప్రతి సిట్యుయేషన్‌ని కూడా మనం కృష్ణాన్ని సెంటర్‌లో పెట్టుకొని తీసుకోవచ్చు. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. మీరు అన్నట్లుగా హరే మనం కృష్ణ. బాగా ప్రయత్నం చేసినాక కూడా వెళ్ళలేకపోయాం ఎక్కడికైనా, కొన్ని పనులు జరగలేదంటే మీరు అన్నట్టుగా మాతాజీ అది వద్దు అని కృష్ణుడు ఆపేశారని మనకి అర్థమవుతుంది మాతాజీ. కొన్ని హ్మ్. కొన్ని ఇంకా అసలు మీరు అన్నట్టుగా అసలు మనం వెళ్ళాలని మనసులో ఉన్న ఒక మూలన గనక ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఒక మూలన కొంచెం మనకి నెగ్లిజెన్స్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా అలానే జరుగుతుంది మాతాజీ. ఆ! అది సో అవును. మనకు దాని మీద ఉంది, డిజైర్ ఉందనేది ఆయన తెలుస్తుంది. సో అలా మనం హ్మ్. డిజైర్ ని కూడా ఆయన కాదనకుండా శాంక్షన్ చేస్తారు. అది. అవును మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ మాతాజీ ప్రణామం. దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ హరే కృష్ణ దండవత్ మాతాజీ ప్రణామాలు. దండవత్ హరే ప్రణామం. కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.